నాలుగులో మీరు వైఎస్ రాజశేఖర్తో ప్రయాణం చేసి మళ్ళీ మీరు టీడీపీ ఒక దళితుడు ఇవాళ రాజ్యసభలో కూర్చున్నాడు. ఇది మాకు కావాల్సిన రాజ్యాధికారం. అంటే మీలాంటి పార్టీని భుజాన్ని వేసుకొని జెండాను భుజాన్ని వేసుకొని తిరిగిన వాళ్ళందరికీ అన్యాయం జరిగిందని మీ భావిస్తారు. ఇవాళ నా తూర్పుగోదావరి జిల్లాలో ది బెస్ట్ కాన్స్టిట్యున్సీగా దీన్ని నేను తయారు చేసుకోగలిగాను. 2019లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీని వ్యతిరేకించారు. ఎన్టీ రామారావు కారణ జన్ముడు. మీరు ఒక 2 దఫలు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారు? ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నాడు, నిన్ను అధంపాతాలలో తొక్కేస్తానన్నాడు. మీరు ఎన్టీ రామారావుతో మంత్రివర్గంలో ఉన్నారు, రాజశేఖర్తో మంత్రివర్గం ఉన్నారు. ఎవరు ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు, ప్రజలకు అతి దగ్గర ఉండేవారు? రాజ్యాధికారం వైపుకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాడు. ఈ పేదవారు కుల సమీకరణ ఆధారంగా 50% బీసీలకు ఆయా కుల సంఘాలు ఇప్పుడు వైసీపీతో కలిసి వస్తాయని మీరు భావిస్తున్నారా? మా జాతిని చంపాడు, మా దళితులను అవమానించాడు. సార్ నమస్కారం. బాగున్నారా? ప్రయాణం బాగా ముందుకు పోతుంది అనుకోవచ్చా? సంక్షేమ కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్ళిపోతాం. ఈ నియోజకవర్గ ప్రజలకు మా ద్వారా మీరు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇస్తారని మేము భావించవచ్చా? భావించవచ్చు. సిద్ధం. రాజు నియోజకవర్గం సిద్ధం. దేనికి సిద్ధం? విజయానికి సిద్ధం, యుద్ధానికి సిద్ధం. అంటే ఇది యుద్ధమా? ప్రజాస్వామ్య పరంగా ప్రజల చేత ఎన్నుకోబడే సందర్భాల్లో జరిగేది కూడా యుద్ధం లాంటిదే. దీనికి ఒక టైటిల్ మీరే ఫిక్స్ చేస్తున్నారు. మీరు సిద్ధమా అంటే నేను ప్రజాస్వామ్య పరంగా మేము సిద్ధమా. సంసిద్ధం అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎవరిని వైసీపీ వాళ్ళను పాల్గొనడానికి? టీడీపీ అనేది ఇక అయిపోయింది, ఆ కూటమితోటే దాని పని అయిపోయింది. మీరు కూడా ఉన్నారు అందులో. మీరు మంత్రివర్గం కూడా చేశారు టీడీపీలో. చేసాం, కాంగ్రెస్ పార్టీలోని చేసాం. టీడీపీ మాకు ఆనాడు ఉన్నటువంటి మా అర్హతను బట్టి మా పనితనాన్ని బట్టి ఇచ్చారే తప్ప మాకేమీ నెతుక్కుని వచ్చేయలేదు. మా కష్టార్జితాన్ని బట్టి ఇచ్చింది. 7 పదుల వయసు దాటిన గానీ యువతరంతో పోటీ పడుతున్నారా? యువత అంతా నాతోటే ఉంది. పోటీ పడుతుంది. అప్డేట్ అయింది అనుకోవచ్చా? అప్డేట్ ఏంటి అసలు ఇప్పుడు ఒక పార్టీలో సీట్ రాకపోతే కామన్, మీరు మంత్రివర్గంలో కూడా చేసినటువంటి మీరు పార్టీలో మారడమేంది సార్? నాకు సీట్ రాకపోవడం కాదు, నాకు సీట్ ఇవ్వలేదు. అదే ఇప్పుడు 3 నియోజకవర్గాలు ఉన్నటువంటి రాజోల్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే ఒక సీనియర్ దళిత నాయకుడిగా, ఆ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి నాకే ఆ 90 సీట్లు పంపిణీ చేసినటువంటి సందర్భాల్లో నాకు సీట్ ఇవ్వలేదంటే నన్ను ఇగ్నోర్ చేసినట్టే కదా, నాకు అవమానమే కదా. అది ఇంత అవమాన భారంతో నేను అక్కడ ఎలా ఉండగలం? అంచేతే నేను స్వచ్ఛందంగా నేను బయట. అంటే మీకు తెలియదా సీట్ ఇచ్చినప్పుడు కానీ మిమ్మల్ని గెలిపించినప్పుడు మాత్రం మీకు మంచి పార్టీ, ఆ తర్వాత మిమ్మల్ని అవమానం చేసే పార్టీ? ఇప్పుడు గెలిచినా లేకపోతే ఇవ్వకపోయినా ఇచ్చినా ఎప్పుడైనా మా పనితనాన్ని బట్టి మేము చేసిన కష్టానికి తగిన ఫలితం రాకపోతే మేము ఎందుకు కష్టపడ్డాం? 5 సంవత్సరాల నుంచి జీవోత్సవంలో ఉన్నటువంటి ఈ పార్టీని మేము బ్రతికించాను. నేను బ్రతికించి చివరికి ఎలక్షన్ వచ్చేసరికి నాకు సీట్ లేదంటే ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? మీరు ఎందుకు నాకు సీట్ ఇవ్వలేదు? ఇవ్వకపోవడానికి గల కారణం చెప్పాలి. నువ్వు ప్రెసిడెంట్ గా, నువ్వు పార్టీ అధ్యక్షుడిగా నువ్వు చెప్పాలి. నువ్వు అడిగారా మరి? అడిగాం. గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వచ్చినప్పుడు చూద్దాం అంటున్నా. గవర్నమెంట్ వస్తుంది, తనకి రాదా? ఎలా వస్తుంది? 175 సీట్లు 100 సీట్లు నువ్వు దగా చేసావు 100 మందికి సుమారు. నీకు సీట్ అంటే మీలాంటి పార్టీని భుజాన్ని వేసుకొని జెండాను భుజాన్ని వేసుకొని తిరిగిన వాళ్ళందరికీ అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? భావిస్తున్నాం. ప్రజలు అనుకుంటున్నారు, వీళ్ళ ప్రజలే చెప్తున్నారు. ప్రతి ఎలక్షన్ కి ఇదే పని అనేది. చంద్రబాబు నాయుడుకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ప్రతి ఎలక్షన్ లో దగా. ఎలాగంటే మొన్న 2014లో కూడా నాకు పార్లమెంట్ ఇస్తానన్నాడు. ఎవడో రిటైర్డ్ అయినటువంటి ఒకటి తీసి తెచ్చి పెట్టుకున్నాడు. ఆ రకంగా నాకు అన్యాయం చేశాడు. ఆఖరి నిమిషంలో సీట్ ఇచ్చాడు. మాకు కూడా కాస్త వెనకాల మాకు కూడా చరిష్మా ఉంది. పనితనాన్ని ప్రజలు గుర్తించినటువంటి జ్ఞాపకాలు ప్రజల్లో ఉన్నాయి. అంచేది ఇవాళ కూడా నేను గెలుస్తున్నాను. నేను చేసిన పనితనమే నన్ను గెలిపిస్తుంది. ఆ రోజు కూడా 14లో కూడా అదే రకంగా అన్యాయం చేశాడు. మళ్ళీ 19 వచ్చేసరికి మళ్ళీ అన్యాయం చేస్తున్నావా? ఇదా నీ పని? అంచేత ఇది నాయకుడు అన్నటువంటి వాడికి ఒక విశ్వాసనీయత ఉండాలి. నాయకుడు అన్నోడుగా విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు నాయుడు. సో మరి మీరు ఎన్టీ రామారావుతో కూడా ఎన్టీ రామారావు కారణ జన్ముడు. ఆయన పెట్టాడు, ఆయన చంపాడు, పార్టీని తీసుకున్నాడు. 1995 నుంచి ఇవాళ వరకు కూడా ఈ చంద్రబాబు నాయుడు బతికేది ఆనాడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మీద బతుకుతున్నాడు. మరి అలాంటి తెలిసి కూడా మళ్ళీ మీరు
2004లో మీరు వైఎస్ రాజశేఖర్తో ప్రయాణం చేసి మళ్ళీ మీరు టీడీపీ రాజశేఖర్ రెడ్డితో ప్రయాణం చేస్తూ నేను కంటెస్ట్ చేయలేదు. అప్పుడు కంటెస్ట్ చెయ్యాలి అన్కండిషనల్ గా 2019లో మేము వచ్చాం. 14 వరకు అక్కడ పనిచేసాం. ఆ రకంగా మాకు సీట్ ఇచ్చాడు అంతే తప్ప ఆ సీట్ కూడా పార్లమెంట్ అనౌన్స్ చేసి పార్లమెంట్ సీట్ ఇస్తానని చెప్పి అతను ఎవరికో తీసుకొచ్చి ఒక ఐఆర్ఎస్ వాడేదో తనకు ఉన్నటువంటి ఆర్థిక బంధాలతో తీసుకు నేను పార్లమెంట్ అని ఆ రోజు నన్ను ఫిక్స్ అయ్యి 7 నియోజకవర్గాలు సైకిల్ యాత్ర చేశా. ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను 7 నియోజకవర్గాల్లో సైకిల్ యాత్ర చేయడం అంటే ఆనాడు ఈ పార్టీని పెంచాలనే కదా. చివరికి వచ్చేసరికి ఎవడో ఐఆర్ఎస్ ఐపీఎస్ ఎవడో ఇస్తాడు వాడికి సీట్ ఇచ్చేస్తాడు. ప్రభుత్వం వచ్చింది కదా, మరి వచ్చింది మంత్రి నాకు నేను కష్టపడ్డాను. ఈవేళ నా తూర్పుగోదావరి జిల్లాలో ది బెస్ట్ కాన్స్టిట్యున్సీగా దీన్ని నేను తయారు చేసుకోగలిగాను. మరలా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ పార్టీని కాపాడుకున్నాను. చివరికి మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి నాకు టికెట్ ఇవ్వలేదండి. ఏంటిది నీ నైజమే ఇది, నీ పుట్టుకే ఇది, నీకు విశ్వసనీయత లేని మనిషివు నువ్వు. ఇంకా అక్కడ పని నేనేం చేయను, అక్కడ ఏమి ఊడుగుని చేయడానికి ఏముంది, ఏం చేయడానికి అతని దగ్గర ఉన్నాను. ఈ మహానుభావుడు పిలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, పార్టీలోకి రండి సూర్యారావు అని అడిగారు. ఒప్పందం ఉందా? ఏమీ ఒప్పందం లేదు, ఏమీ ఒప్పందం ఏంటండి ఒప్పందం లేదు. నాకు ఇంకా ఈ వయసు డైరెక్ట్ గా మిమ్మల్ని పిలిచి తీసుకొని ఉన్నటువంటి గొప్పతనం, ఆ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీగా వచ్చారు, జనసేన వాళ్ళు వైసీపీగా వచ్చారు, మీరు వైసీపీ. నేను ఒక్కనే కాదు, చాలా మంది మారారు. అవును, అదే కదా, మారుతారు. రేపు పొద్దున్న ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి పంపించేస్తారు. మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను చంద్రబాబు నాయుడు. రమ్మని చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేయమని వాళ్ళ ప్రతినిధి పెట్టారు కదా, ఉన్నారు కదా. ఓ కూటమి వెళ్ళిపోయింది, కనీసం మేనిఫెస్టోలో ఆ మోడీ ఫోటో కూడా అర్హత లేదు వీళ్ళిద్దరికని. రేపు మాత్రం ఈ పవన్ కళ్యాణ్ కూడా ఎవడు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నాడు, నిన్ను అధంపాతాలలో తొక్కేస్తానన్నాడు. ఇలా అధంపాతాలలో తొక్కేస్తానని ఎంతో హై వాయిస్ తో చెప్పినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రక్కనే నిలబడి ఉండగా ఈ చంద్రబాబు నాయుడు ఈ నెత్తి మీద రూపాయి పెడితే పైసా మోల్డని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు మళ్ళీ ఇంకా అదే వేదిక మీద వాళ్ళు ఉండి వాళ్ళకి గత్యంతరం లేదు, అయోమయంగా ఉన్నారు. 2019లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీని వ్యతిరేకించారు, నో డౌట్. అందులో వైసీపీకి సపోర్ట్ చేయకపోయినా కానీ టీడీపీ మాత్రం వ్యతిరేకించారు. ఇంకో కోణంలో 2019లో 23 సీట్లకే కుదించబడడం గల కారణం ఏందనుకోవచ్చు? నాయకుడి యొక్క వైఫల్యాలు ఏంటి, అంతే కదా. నేను ఒక సాధారణమైనటువంటి ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తను మాత్రమే. మీరు అడిగే ప్రశ్నలు అన్నీ ఆది నాయకులు అడగాలి. మీరు ఎన్టీ రామారావుతో మంత్రివర్గంలో ఉన్నారు, రాజశేఖర్తో మంత్రివర్గంలో ఉన్నారు. ఎవరు ఎక్కువ అంటే సన్నిహితంగా ఉండేవారు, ప్రజలకు అతి దగ్గర ఉండేవారు? డాక్టర్ ఎన్టీఆర్ కానీ డాక్టర్ వైఎస్ఆర్ కానీ వాళ్ళ కారణ జన్ములు వాళ్ళతో ఎవరిని పోల్చడానికి లేదు. ఇవాళ మొదటి దఫా ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఈ 5 సంవత్సరాల్లోనే తండ్రి యొక్క ఆ ఖ్యాతికి చాలా దగ్గరలో నడుస్తూ ఉన్నాడు. ఆయన సంపాదించినటువంటి ఆ కీర్తి ప్రతిష్టల్ని కాపాడడం కోసం ఒక 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభను చూపించుకోగలిగాడు, తండ్రి యొక్క వారసత్వ లక్షణాలు చూపించుకోగలిగాడు. ఇంకా ఇప్పుడు కూడా మరలా ముఖ్యమంత్రి అవుతాడు. ఒక బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ రాజ్యాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే లక్షణాలు ఆ రకమైనటువంటి మార్గాల్ని ఆయన అన్వేషించుకుంటున్నారు. సో మీరు 2 దఫాలుగా మంత్రివర్గంలో ఉన్నారు, ఏం చేయగలిగారు ఇక్కడున్న ప్రజలకు అంటే మీరేం చెప్తారు సార్? ఇక్కడున్న ప్రజలని కాదు, మంత్రి అనేది రాష్ట్ర, నేనేది మీరు ఒక 2 దఫాలు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఏం చేశారు, ఇక్కడున్నటువంటి మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారు? ఏం చేశాననేది ప్రజల్ని అడగాలి, మీరు ప్రజల్ని అడగాలి. మొట్టమొదటి డాక్టర్ ఎన్టీఆర్ ఇచ్చినప్పుడు సహకార శాఖ మంత్రిగా ఇచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కోఆపరేటివ్ వ్యవస్థ ప్రజెంట్ చేసి శాసనసభలో ప్రజెంట్ చేసి దాన్ని ఆమోదింపజేసుకుని ఇవాళ ఈ సింగిల్ విండో సిస్టమ్ లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి నేనే. అసలే ఒక అస్తవ్యస్తమైనటువంటి బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెట్టినటువంటి ఈ యొక్క కోఆపరేటివ్ సిస్టమ్ ని చాలా అస్తవ్యస్తంగా సుమారు ఒక 40-50 సంవత్సరాలు అదే సిస్టమ్. అప్పుడు నేను డాక్టర్ ఎన్టీఆర్ గారు నాకు ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహంతో ఈ సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చాను. ఇవాళ ఈ కోఆపరేటివ్ వ్యవస్థ ఇంత పగడబందీగా ఉందంటే నేను ఇంట్రడ్యూస్ చేశాను బికాస్ ఆఫ్ డాక్టర్ ఎన్టీఆర్. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సూర్యారావు నీకు ఛాలెంజ్ ఇస్తున్నాను అన్నారు. ఏంటి సార్ అన్నాను. విజయభాస్కర్ రెడ్డి గారు యానిమల్ హస్బెండరీ మినిస్టర్ చేశారు, మీ జిల్లా సంగీత వెంకరెడ్డి గారు యానిమల్ హస్బెండరీ మినిస్టర్ చేశారు, రఘువీరారెడ్డి అనంతపురం అతను చేశాడు. ఇప్పుడు ఇదిగో నీకు ఇస్తున్నాను, వాళ్ళు ఎవరో చేయలేంది నువ్వు చేయాలి. నాకు ఈ ఆంధ్రప్రదేశ్లో వెటర్నరీ సైడ్ అంటే యానిమల్ హస్బెండరీ ఈ యొక్క వ్యవస్థ ద్వారా ప్రతి విద్యార్థికి ఒక విద్యార్థి ఈ వ్యవస్థలో
చదువుకునే ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇగో నీకు ఇస్తున్నాను, ఛాలెంజ్ ఇస్తున్నాను, చేయి నువ్వు యూనివర్సిటీ అన్నాడు. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని తీసుకుని నేను ఈవేళ శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఎస్టాబ్లిష్ చేస్తుంది గొల్లపల్లి సూర్యారావు. రాష్ట్రంలో ఉన్నట్టు వేలాది మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఈవేళ అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఈ వెటనరీ అంటే ఒక విశాలమైనటువంటి హార్టికల్చర్ ఉంది, వెటనరీ ఉంది, ఫిషరీస్ ఉంది, ఇవన్నీ దానికి ఫైనాన్స్ ఎలాగా అన్నాడు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఒప్పించి స్వామివారి పేరుతో నేను ఈ యూనివర్సిటీని పెట్టదలుచుకున్నాం, సగం మీది సగం ప్రభుత్వంది, ఈ విధంగా మీరు అందులో కావాలి అని చెప్పి వాళ్ళతో ఒప్పించి ఆ యూనివర్సిటీని మా రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసాం. వీళ్ళు వేలాది మంది విద్యార్థులు చదువుకుని ప్రతివాడు కూడా నువ్వు బిఏ చదువుతావా లేదా ఎంఏ చదువుతావా అనేసరికి నేను వెటర్నరీకి వెళ్తాను అంటున్నా. వీళ్ళ చూడండి ఎక్కడ ఉపాధి ఉంది, వాళ్ళు స్వయంగా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి అవకాశాలు ఉంటాయి. ఒక కాంపౌండర్, గ్రామాల్లో ఉన్న కాంపౌండర్ ఓ డాక్టర్ దగ్గర పనిచేసి నేర్చుకునే విద్య ద్వారా తను ఎలా బ్రతకగలుగుతున్నాడో అలాగే ఈ వెటర్నరీ దాంట్లో ఫిషరీస్ ఉంది, హార్టికల్చర్ ఉంది. ఒకటి కాదు, సుమారు 7-8 డిపార్ట్మెంట్లు, 7-8 వ్యవస్థలు కాంబినేషనే ఈ యూనివర్సిటీ. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఛాలెంజ్ ఇచ్చారో దిగ్విజయంగా సాధించామంటారు, అంతేనా? సాధించాను వెళ్ళదు. ఇట్ ఈస్ లైవ్. మీ ద్వారానే విశ్వవిద్యాలయం వచ్చిందని తెలుసా? పెట్టేప్పుడే 15 ఏళ్ళు అయిపోయింది. అందరికి తెలుసు. సో మరి ఇప్పుడున్న యువతరం ఉద్యోగాల వైపు పరిగెత్తున్నారు. యువతరానికి ఉద్యోగాలు లేవు. వైసీపీలో అసలు జాబ్ క్యాలెండర్ లేదు కదా. జాబ్ క్యాలెండర్ లేదనుకోవడం అది నిజం కాదా? ఒక రాజకీయ ఎత్తుగడనా? ఈ కూటమి యొక్క ఎత్తుగడది తప్ప ఎక్కడికక్కడే చదువుకుంటున్నారు. ఏ గ్రామంలోనే వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చారు కదా సార్, బాబత్త జాబత్త అని చాలా. మీరు కూడా బాబత్త జాబ్ ఇచ్చాడు. కనీసం మన స్థానిక సంస్థలు ఏదైనా ఉద్యోగం ఇచ్చాడు ఎవరికైనా? పోనీ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లేని ఉద్యోగం. 2014 నుండి 19 వరకు మీరు కూడా ప్రభుత్వంతో పనిచేశారు. 2019 నుండి 24 వరకు వ్యతిరేకంగా ఉన్నారు. సరే, మొన్న రీసెంట్గా వచ్చారు కదా. టీడీపీ చేయింది ఏంటి, వైసీపీ చేసింది ఏంటి? ఇవాళ నేను గతంలో ఏం చేయలేదు అనే దానికోసం కన్నా ఇవాళ మీకు ప్రతి ఇంట సంక్షేమం ఉందండి. ఒక సంక్షేమ ఫలాలు ప్రతి ఇంట, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి, ఒకళ్ళుంటే ఒకళ్ళకి అమ్మఒడి అని నవరత్నాలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. చాలా ఒక దేవుని గుడిలోకి వెళ్తే మనం ఆ డిబ్బీలో నువ్వు ఎంత వేస్తావో ఆ దేవుడికి అనేది పక్కోడు కూడా తెలియకుండా నువ్వు ఆ ధర్మ డిబ్బీలో డబ్బులు వేస్తావు. ఈవేళ ప్రభుత్వం అనేది కూడా ఒక దేవాలయం. ఆ ప్రభుత్వం నుంచి నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం ఏదైనా చేస్తే నాకు బాగుండు అని ఆశతో ఉన్నారో వాళ్ళకి నేరుగా వస్తుంది, మిడిల్ మ్యాన్ లేకుండా, మధ్యవర్తి లేకుండా. మీరు 2014లో మీరు సైకిల్ యాత్ర చేశారు ఎంపీ కొరకు. మరి ఇప్పుడు కూడా ఎంపీ అడుగుతా అయిపో కదా సార్? నేను అన్కండిషనల్గా జాయిన్ అయ్యాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. మీరు నన్ను పిలిచారు, వచ్చాను. మీరు నన్ను స్వాగతిస్తున్నారు, ధన్యవాదాలు. మీరు ఏ బాధ్యతలు అప్పచెప్తే బాధ్యతలు చేస్తానన్నానే కానీ నాకు ఈ బాధ్యత కావాలని నేను అడగలేదు. రాజోలు నియోజకవర్గంలో మీరు తిరుగుతున్నారు. సమస్యలు ఏమున్నాయి, మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాల మార్గాలు ఏంటి? ఇప్పుడు 2014 నుంచి 19 వరకు నేను ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్. ఇక్కడ అవి ఏ ఊరు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రజలందరూ. అదే నాకు వేళ నాకు ఒక పెద్ద పునాది. పోతే ఇప్పుడు అంతకన్నా ముందు కూడా పునాది ఇక్కడ చేయలేదు. అది ఇక్కడ కాదు. అల్లవరంలో 2 సార్లు చేశాను, కొత్తపేటలో 2 సార్లు చేశాను, ముమ్మడివాడలో కంటెస్ట్ చేశాను, పార్లమెంట్ కి కంటెస్ట్ చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ అది వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా చేసినటువంటి ఆనాటి ఆ యొక్క అభివృద్ధి కానీ, లేకపోతే ఆనాడు ప్రజలకు ఉన్నటువంటి నేను వాళ్ళతో ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ వీళ్ళ ప్రజలందరూ జ్ఞాపకం చేసుకుంటారు. పోతే ఇవాళ ఏంటంటే నాకు బలం ఈ మహానుభావుడు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఇవి చాలా అద్భుతంగా కుటుంబాల్లో ఉన్నాయి. అద్భుతంగా. రాజకీయాలు పిరమైన అంటే మీరు ఏమంటారు సార్? రాజకీయాలు వ్యాపారమైన పిరమైన అంటే ఏమంటారు? నాకు తెలియదు మరి. నాకు రాజకీయాలు ఇది అది నాకు తెలియదు. రాజకీయాలు వ్యాపారం అనేది అది రాజకీయం అంటే సేవాభావమా, వ్యాపారమా, ఆధిపత్యమా? నేను ఏ బ్రతుకు తెరువు లేకుండా ఖాళీగా తిరిగే మనిషిని కాదు. నేను రాజకీయాల్లో 81లో వచ్చాను. వచ్చే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 8 సంవత్సరాలు నేను ఉద్యోగానికి రిజైన్ చేసి ఆసక్తి మేరకు రాజకీయాల్లోకి వచ్చాను.
నాకున్న ఇంట్రెస్ట్ కొలది రాజకీయాల్లోకి వచ్చాను. ఇది సేవాభావమే, ఇది ఏ రకమైనటువంటి లాభాపేక్ష ఇందులో ఉండదు. ఏపీలో అంతా కుల సమీకరణ ఆధారంగానే, అది కూడా వైసీపీ కుల సమీకరణ ఆధారంగానే టికెట్లు ఇస్తుందంటే మీరేమంటారు సార్? అసలే ఏమంటే 175 నియోజకవర్గాల్లో 110, 115 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చేసాడు ఈ మహానుభావుడు. అదే కుల సమీకరణ సాధికారత కొరకు కులాన్ని ఇస్తుండ్రు అంటే కులాన్ని చూశాను కాదు, చిన్న జాతులందరూ కూడా రాజ్యాధికారం వైపుకి నడిపించాలి, వాళ్ళకి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి. దాని నిమిత్తమేనా ఏది అంబేద్కర్ ఒక స్టాచ్యూ సామాజిక సాధికారత? అంబేద్కర్ ఆయన చెప్పింది అది ఈక్వాలిటీ, ఆ సమానత్వం, ఆ సౌభ్రాతృత్వాన్ని, ఆ సామాజిక ఆ న్యాయాన్ని, ఇవన్నీ మనకి అందుబాటులోకి రావాలన్నప్పుడు రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారం వైపుకి వేళ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నాడు. ఈ పేదవర్గం జనసేన, వైసీపీ, బీజేపీ పొత్తు ఎలా ఉండబోతుందంటే? ఏ పొత్తు లేదు కదా. ఎందుకు లేదు? ఏముంది, ఎక్కడుంది పొత్తు? మరి మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో ఎందుకు లేదు? మేనిఫెస్టో వేశారు కదా ఈ చంద్రబాబు నాయుడు, మరి అందులో మోడీ గారి ఫోటో ఏది ఎక్కడ? ఈ హిందీ లేదు, ఏదో ఎప్పుడో పాత ఫోటో పెట్టి అలా నిలబడి ఆ ప్రజెంట్ చేస్తున్నట్టుగా చూపించాడు. ఆయన కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకు ఇతనితో నేను కలిశానని ఒక రకమైన. నిజంగా పవన్ కళ్యాణ్ కొంత స్ఫూర్తి ఉంది, ఇండివిజువల్ ఉన్నది. 2019 దాదాపు బీఎస్పీతో కలిపి 175 సీట్లలో వాళ్ళు కంటెస్ట్ చేశారు. ఇప్పుడు ఒక 21 సీటు 24 సీట్లకే దాన్ని బట్టి అది ఎంత నిర్వీర్యం అయిపోయింది. ఈయనలో లీడర్షిప్ ఎంత నిర్వీర్యం చేశాడు ఈ చంద్రబాబు నాయుడు అంటే పవన్ యొక్క లీడర్షిప్. నాదెండ్ల మనోహర్ పాత్ర కూడా ఉన్నట్టుంది, కానీ ఆయన అసలు విస్తరించాలి. నేను ఎప్పుడు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడింది కానీ లేదా పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు తానే నిలలో వేసుకున్నాడు ఇతనితో జతకట్టి. ఇదే పవన్ కళ్యాణ్ గారు కొన్ని వందల సందర్భాల్లో ఇతని యొక్క ఈ చంద్రబాబు నాయుడు యొక్క కుటిల రాజకీయాలన్నీ కొన్ని 100 సార్లు చెప్పాడు. అలాంటి కుటిల రాజకీయాలకి విశ్వసనీయత లేనటువంటి చంద్రబాబు నాయుడు అతను కలపడమే. ఇప్పుడు మాకు ఇంత వయసు వచ్చిందండి, మాకు ఆసక్తి ఏంటి? ఎందుకు ఇంకా సరే ఇప్పుడు కూడా చంపేశాడు మమ్మల్ని, మా జాతిని చంపాడు, మా దళితులను అవమానించాడు. ఏంటి నేను దళితున్నయ్యా 43 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఎవరికి ఇచ్చాడు? వేగిలు తెగేలాగా అరిసినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి నా దళిత సోదరులను అవమానించలేదు, కృష్ణా జిల్లాలో అవమానించలేదా, వెస్ట్ గోదావరిలో అవమానించలేదా, ఈస్ట్ గోదావరిలో ఎవరికి ఇచ్చుకున్నావు నువ్వు సీట్లు? ఎస్సీ, బీసీలు ఒక్క బీసీతో అయితే బీసీలకి పుట్టినిల్లు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా. ఇలాంటి చిన్న చిన్న జాతులన్నీ అవమానిస్తూ పైపించి నాకు ఇస్తే గొప్ప, నాకు ఇవ్వకపోతే నాకే. అప్పుడు ఆ రోజుల్లో మేము అడిగాం. అసలు విశ్వసనీయతకి అర్థం లేనటువంటి మనిషి దగ్గర విశ్వసనీయత లేని వ్యక్తితో కలిసి ఆకాశం అంత ఎత్తు ప్రజా హృదయాల్లో ఏదో ఒక గౌరవప్రదంగా ఉన్నటువంటి ఆ సినీ జీవితమే కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంత నీరసించబడ్డాడంటే దానికి కారణం ఇతనితో జతకట్టడమేని. సో చంద్రబాబు గారు మాదే ప్రభుత్వం వస్తున్నది, ఈ రాక్షస పాలన అంతం చేయాలంటున్నారు సార్. ఏమంటే డాక్టర్ ఎన్టీ రామారావుని చంపిన దానికన్నా రాక్షసత్వం ఉందా? డాక్టర్ ఎన్టీ రామారావు నిలువున ఇతనే కదండి, ఇతను పెట్టినటువంటి హ్యూమిలేషన్ లో అత్తాగా ఆయన కూడా అప్పటికే 65, 75 సంవత్సరాల వయసు వచ్చినటువంటి డాక్టర్ ఎన్టీఆర్ ప్రశాంతత లేకుండా చేశాడు, ఎన్టీఆర్కి నిద్ర పట్టకుండా చేశాడు. ఎన్టీఆర్ కష్టార్జితాన్ని దోసుకుపోతా ఉంటుంటే తట్టుకోలేక చనిపోవడం అంటే ఇతనే కదా కారణం, ఈ చంద్రబాబు నాయుడు కదా కారణం. అసలు ఇంతకన్నా అంత కూడా ఎవరు ఉన్నాడండి? ఇంతకన్నా దుర్మార్గుడు ఎవరు ఉన్నారండి? ఎన్టీఆర్ కారణం జన్ముడండి. తన జీవిత చరిత్ర కోట్లాది మందికి ఇన్స్పిరేషన్ అండి. రాజకీయ జీవితమే కావచ్చు, లేకపోతే సినీ జీవితమే కావచ్చు. అంతకుముందు ఆయన విద్యార్థిగా ఆ చిన్న గ్రామంలో నెమ్మకూరు అన్నటువంటి గ్రామం నుంచి విజయవాడ వచ్చి పాలముకుని ప్రపంచ స్థాయిలో ఉత్తమమైనటువంటి నటుడిగా ఎదిగి రాజకీయ పార్టీ పెట్టినటువంటి అనంతకాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కడ నిద్రపోనిచ్చాడండి అతన్ని. అతను వచ్చిన మరుక్షణం చాలా మంది చెప్పారు ఆ రోజుల్లో, వద్దు జాగ్రత్త, వద్దు చంద్రబాబు నాయుడిని ప్రమాదం అని చెప్పినప్పటికీ కూడా వినకుండా తీసుకొచ్చాడు. మా ఎదురుగుండా మేము వేదికల మీద కూర్చుంటే చంద్రబాబు నాయుడు ముందుకున్నటువంటి కుర్చీలో కూర్చునేవాడు మా దగ్గర. మేము మినిస్టర్గా ఉంటే అతను ఒక జనరల్ సెక్రటరీ స్థాయిలో కూర్చొని ఉండేవాడు, కింద కూర్చున్నాడు. అలాంటి వ్యక్తి అవకాశం కోసం వచ్చాడు, ఎన్టీఆర్ ని హతమార్చాడు, ఎన్టీఆర్ అధికారాన్ని తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ ని చంపేసిన తర్వాత ఇతను రాజ్యాధికారాన్ని తెలుగుదేశాన్ని ఇతని చేతిలో తీసుకున్నప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా బీసీ కార్డు మీద బతికినటువంటి పెద్ద మనిషి. బీసీ కార్డు మీద బతుకుతూ ఏం చేయాలండి? బీసీలకి ఎప్పుడైనా రాజ్యసభ ఇచ్చాడండి? ఈవేళ బీసీలు 5 రాజ్యసభలో ఉన్నారు, ఒక దళితుడు ఇవాళ రాజ్యసభలో కూర్చున్నాడు. ఇది మాకు కావాల్సిన రాజ్యాధికారం. కుల సమీకరణ ఆధారంగా 50% బీసీలకు ఎట్లాగో ఎస్సీ కోట ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, బీసీలకు 50% ఇచ్చారు కదా. ఆయా కుల సంఘాలు ఇప్పుడు వైసీపీతో కలిసి వస్తాయని మీరు భావిస్తున్నారా? చెయ్యాలని తప్పకుండా రావాలండి బీసీ సంఘాలన్నీ. జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి వాళ్ళందరూ. బీసీలని ఎంత దగా చేయాలో అంతా దగా చేశాడు.
చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఈ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఇటువంటి త్యాగమూర్తులు వెళ్ళిపోయారండి. 14 సంవత్సరాలు 3 దఫాలుగా పరిపాలించండు ఒక విజయం ఉన్న నాయకుడు, మీరేమో ఇలా తీవ్రంగా. నేను తీవ్రం కాదు, మీరు అడిగే ప్రశ్నని బట్టి నా తీవ్రత ఉంటుంది. మీరు ఇదిగా అడిగారు అనుకోండి, మంచి ప్రశ్న వేస్తే మంచిగానే సమాధానం ఉంటుంది. ఇది నేను చెప్పాలి, ఇది తప్పదు, ఇది చరిత్ర. ఎవరికైతే గత చరిత్ర తెలుస్తుందో వాడే మళ్ళీ కొత్త చరిత్రని సృష్టించగలరు. తెలుగుదేశం పార్టీలో పుట్టినట్టు అంత ముందు కాంగ్రెస్ ఉంది. నేను తెలుగుదేశం పుట్టకముందే నేను కాంగ్రెస్ లో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో సమితి అధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని నేను. ఇందులోకి వచ్చిన తర్వాత ఈయన చరిత్ర చూశాను. చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి సృష్టిలో లేకపోయాడు, కబ్జా చేసినటువంటి వ్యక్తి ఇది నా పార్టీ అంటున్నాడు. వాళ్ళందరూ అమాయకులు, మంచివారు ఆ కుటుంబంలో. బాలకృష్ణ గారు కానీ హరికృష్ణ దేవుడు ఎవరండి, ఎవరు ఏ బిడ్డ, ఏ తండ్రికి సంపాదించినటువంటి బిడ్డలో ఎవడు కష్టపడుతున్నాడు? మా తండ్రి ఎంత సంపాదించాడు అది మేము తీసుకోవాలనుకున్నారే తప్ప ఎప్పుడు రాజ్యాధికారం వైపు వాళ్ళు పనిచేయలేదండి. బాలకృష్ణ గారు కానీ హరికృష్ణ గారు కానీ రామకృష్ణ గారు కానీ వీళ్ళు ఎప్పుడు మా నాన్న తర్వాత మాకు వారసత్వం కావాలని అనుకోలేదు వాళ్ళు ఎప్పుడు. మా నాన్న క్షేమంగా ఉండాలి, మా నాన్న ఆరోగ్యంగా ఉండాలి, మా నాన్న 10 కాలాల పాటు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇవ్వాలని తలంచారు. అలాంటి అమాయకమైనటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరినీ బ్లాక్ మెయిల్ చేసి. సో ఇప్పుడు మరి ఒకవేళ వైసీపీ ఎక్కువ శాతం ప్రజలకు మేలు చేస్తుందంటే రాజీనామాల పర్వము ఎందుకు కొనసాగుతుంది సార్? ఏమండి ఇది ప్రజాస్వామ్యం. చిన్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే టికెట్ రాకపోతే తప్పకుండా ఇంకో పార్టీ ఓడేనా? ఇంకో పార్టీకి పోవాలని కదా ఇతను కరెక్ట్ గానే అనాలిసిస్ చేశాడు కదా. 5 సంవత్సరాల నుంచి ప్రతి నెల మా రిపోర్టులు తీసుకున్నావు కదా, మా పనితనాన్ని కొలబద్దతగా తీసుకుంటానన్నావు కదా. చెప్పు నాకు, వల్లపల్లి సూర్యారావు నా 5 సంవత్సరాలు నా పనితనం ఏదో పెట్టు ప్రజల ముందు పెట్టి, ఇదిగో సూర్యారావు చేశాడు తప్పని చెప్పి నిరూపించి తప్పించు. 100 మంది పైకి వాళ్ళందరూ పార్టీ మారారని మీరు అంటున్నారు. పార్టీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవడం కోసం బయటికి వెళ్ళారు. సాధారణంగా ఎవడు వెళ్ళడం బయటికి. వైసీపీలో కూడా రాజీనామా చేస్తున్నారు కదా, మరి సరే చేస్తారండి. వైసీపీలో అక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. అంతేనా? అదేంటిది అంటే ఎలక్షన్ ముందు చెప్పి చేశాడు అది చెప్పుకోకుండా చేస్తున్నాడు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు చేసింది ఏంటి, ఇప్పుడు వాలంటీర్స్ చెయ్యింది ఏంటి? అసలు వాలంటీర్స్ అన్నీ చేశారు. సరే, వాళ్ళు చెయ్యింది ఏంటి, వాళ్ళు చేసింది ఏంటి? వీరు కూడా చెయ్యింది ఏంటి? వాళ్ళు చేయింది వాళ్ళు ఉత్సవ విగ్రహాలు. ఎవరు? జన్మభూమి కమిటీలు ముందడుగు నుంచి స్టార్ట్ అయింది సార్. జన్మభూమి కమిటీలు వాళ్ళ చేత పని చేయనివ్వలేదు ఏమని. ఇక్కడ అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా వాలంటీర్స్ కి బాధ్యతలు ఇచ్చి, ఇదిగో ప్రభుత్వం ఇది పనిచేసింది, ఇక్కడ ఇది శంకుస్థాపన చేసాం, ఇదిగో ఈ బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తున్నాం, లేకపోతే వాళ్ళకి సంక్షేమాన్ని ఇస్తున్నాం, ఇవన్నీ ఇదిగో మీరు పట్టుకెళ్ళి వాళ్ళకి అందించండి అని వాలంటీర్ని అపాయింట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు చేసింది అమోఘం, గొప్ప, చాలా 5,000 రూపాయలకి ఎవరినది 24 hours అర్ధరాత్రి ఎవరికైనా కడుపులో నొప్పి వచ్చిందని ఎమ్మెల్యేకి ఫోన్ చేయడు, వాలంటీర్కి ఫోన్ చేయడు. లేచి మా అమ్మాయి కంగారుగా అక్కడికి వెళ్ళి ఏమైందో ఏంటని తెల్లారిసరికి ఒకవేళ హాస్పిటల్లో పెట్టాలంటే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసినటువంటి కరోనా సమయంలో కూడా. కరోనాలో అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము చూసేవాళ్ళు మేము ఎక్కడికైనా వెళ్తారంటే మా వాళ్ళే రావద్దు కరోనా పేషెంట్ ఉన్నారు, నువ్వు రావద్దు అని మమ్మల్ని అడ్డగించేవారు. వాళ్ళు ఆడపిల్లలండి, యూత్ అండి. మరి మీరు ప్రతిపక్షంలో ఉండగానే చంద్రబాబు కావచ్చు, మీరు కావచ్చు, కొంత సహకారం చేశారని భావించవచ్చా? మరి ఆ రోజు చంద్రబాబు కరోనా సమయంలో ఇక్కడనే ఉండి సలహా ఇచ్చిన అనుకోవచ్చా? సలహాలు కాదు కానీ మేము ఎంతసేపు అక్కడ ఎవడ ఏదైనా జరిగితే దాన్ని ఏదో భూతత్వంలో చూపించండి, ఆ భూతత్వంలో చూపించండి చంద్రబాబు నాయుడు మాకు వర్తమానాలు. ఎవరు? నేనా? కాదు, కరోనా అప్పుడు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నాడు, ఆంధ్రాలో లేడు. హైదరాబాద్ బ్రహ్మాండమైనటువంటి తనకి అపకారం చేసి ఏ వ్యాధి లక్షణం కూడా లోపలికి రాకోకుండా చుట్టూ ఇనుప గోడలు కట్టేసుకుని హ్యాపీగా ఉన్నాడు హైదరాబాద్. ఇక్కడ మేము రోడ్ల మీద దొల్లివాళ్ళు. మీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీలో వాలంటీర్ కావచ్చు, సచివాలయ బంద్ కావచ్చు, అందరూ ఇన్వాల్వ్ అయ్యారు సార్. నిజంగా వాళ్ళకి వాలంటరీ వ్యవస్థలో పనిచేసినటువంటి 5,000 వాలంటరీ వ్యవస్థ పైన ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం అవుతుంది? షర్మిల గారు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? తెలంగాణ కోడలు, ఆంధ్ర ఆడపడుచు షర్మిలమ్మ వాళ్ళ కుటుంబం అంతా మాకు చాలా కాలం నుంచి తెలిసిన ఆమె హస్బెండ్. మాది కూడా కాస్త సెక్యులర్. నా ఇంట్లో ఉన్న భార్య కానీ నా బిడ్డలు కానీ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా క్రైస్తవ్యంతో అతి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అంచేత వాళ్ళ ఫ్యామిలీతో మాకు చాలా రిలేషన్స్ ఉన్నాయి. ఓకే, షర్మిలమ్మ గారి గురించి నో కామెంట్. ఇప్పుడు ఇక్కడ యువగలం పాదయాత్ర సక్సెస్ అయిందని టీడీపీ అంటున్నారు, ప్రజాగలం పాదయాత్ర అంటున్నారు. సో మేము వస్తే సూపర్ 6 తీసుకొస్తాము
అని అంటున్నారు, మీరేమంటారు సార్? అది సూపర్ 6 ఎప్పుడో సంవత్సరం క్రితం పట్టుకొచ్చి పెట్టాడు మా మీద. అవన్నీ అందరికి ఇంటికాడ తీసుకుని ఇలా పడేసి సూపర్ 6 అనేది నథింగ్. సో ఇక్కడ వైసీపీ మద్యపానం నిషేధించలేకపోయింది, యువతకు ఉపాధి కల్పించలేకపోయింది, జాబ్ కార్డు ఇవ్వలేకపోయింది. మద్యపాన నిషేధం అనేది మా పెద్ద ఆయన ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా చాలా ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ రాదో, టీడీపీ వస్తే సరసమైన రేట్లో మేము అందిస్తామంటున్నారు. కొనుగోలుదారులు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? ఇతనికి ఎవరైనా చెప్పాడా? అసలు ఇంకోటి మద్యపానం ఉండాలన్నా ఉండద్దా? ఒకవేళ ఉంటే వాళ్ళేమో సరసమైన రేట్ అంటున్నారు. సార్ నేను అనేది ఒకటి, అలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు మీరు ఏది చెప్పొచ్చు. నేను రాష్ట్ర స్థాయి నాయకుడినే, నేను సమాధానం చెప్పగలను. కానీ మనం ప్రజల్ని మనం తప్పుదో కాదు కానీ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేయము. జగన్ గారు ఎలక్షన్ కన్నా ముందు జైలుకు వెళ్ళారు, సానుభూతి పెరిగింది, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జైలుకు వెళ్ళారు, ఏది ఆయనకు సానుభూతి పెరిగింది, సక్సెస్ అవుతారు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళాడు కదా, మరి ఆ జైలుకి వెళ్ళిన మాట ఎందుకు ప్రస్తావించాడండి వేదికల మీద? సేపు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు అనడమే తప్ప నేను జైల్లో ఉండొచ్చాననే మాట ఎందుకంటే అప్పట్లో చిప్పకూడు తినే వల్ల అన్నాడు. అదే మరి లాజిక్ మీరు అర్థం చేసుకో, ప్రజలు కూడా అర్థం చేసుకో. తెలంగాణ ఎన్నికలు ఫలితాలు తారుమారైంది, ఇక్కడ కూడా అయితే అనే భావం టీడీపీలో ఉన్నది, మీరేమంటారు సార్? ప్రజలకు అర్థమైపోయిందండి ఒకటి, చంద్రబాబు నాయుడు నిశ్శబ్ద విప్లవం లాగా సంక్షేమ రాజ్యం ఇప్పటికే కొనసాగుతూ ఉంది. దీన్ని ఇంకా మరింతగా ఉధృతం చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. రాజకీయ పరంగా కేవలం అప్పు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నాడు తప్ప ఆయనకు సంపద సృష్టించడం తెలియదు అనే వాదన కూడా ఉంది. టీడీపీ వాళ్ళు అంటున్నారు సంపద రేటింగ్ పెరిగినట్టు మీరు చూడలేదా? మీకు తెలియదా? టీడీపీ వాళ్ళు వస్తే ఇంకా పెంచుతామన్నారు, పెరగలేదనా వాళ్ళ ఉద్దేశం? గ్రోత్ రేట్ పెరిగింది కదా, జీడీపీ పెరిగితేనే కదా ఈ సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. అంటే అప్పులు తీసుకొచ్చి ఇచ్చడము, అంతకన్నా ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాము, 2000 ఎక్కువ ఇస్తాం మేము అన్నాడు కదా. 2019లో కూడా అన్నాడు కదా, బ్రహ్మాండమైన మేనిఫెస్టో. ఆ ఓడిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేశాడు. నేను అందుకే అంటున్నాను సైకిల్ పనికిరాదు, ఇది సైకిల్ తీసుకెళ్లి దొడ్లో పడేయండి అంటున్నాను. ఈ రాజోలు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారని మీరు ఏం చెప్తారు సార్? రాజోలు ప్రజలకి చేయవలసింది ఇది మంచి నియోజకవర్గం అండి. ఇది భారతదేశంలో మొదటి కాశ్మీర్లో ఏదైనా నియోజకవర్గం ఉంటే ఉండొచ్చు. భారతదేశంలో చివరి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ దేశానికి ఉన్నటువంటి ఆఖరి నియోజకవర్గం రాజోలు నియోజకవర్గం. ఇక్కడ నుంచి గోదావరి చిన్న పడవ ఎక్కి లేకపోతే ఏదైనా స్టీమర్ ఎక్కి మీరు ప్రయాణం 1 గంటన్నర ప్రయాణం చేస్తే శ్రీలంక వస్తుంది. శ్రీలంక అదొక దేశం. ఇది భారతదేశంలో ఆఖరి నియోజకవర్గం. ఇది చాలా వనరులు ఉన్నాయి సార్ ఇక్కడ. ఇది మంచి మనకి 974 కిలోమీటర్లు ఈ సీ కోస్ట్ ఉంది మనకి. రాజోలు వెంబడే 40 కిలోమీటర్లు ఉంది. 40 కిలోమీటర్లు అంతర్వేది దగ్గర నుంచి మా కరవాక్ వరకు 40 కిలోమీటర్లు. ఆ కోస్టు ఈ 974 కిలోమీటర్ల వైశాల్యం ఆవరించి ఉన్నటువంటి సీ కోస్ట్లో ఎక్కడా లేనటువంటి సహజ సిద్ధమైనటువంటి సౌకర్యాలకు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అయితే దురదృష్టం ఇక్కడికి మాకు ట్రైన్ కనెక్టివిటీ లేదు, రోడ్ కనెక్టివిటీ లేదు, ఫ్లైట్ కనెక్టివిటీ లేదు, ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి ప్రాంతంగా ఇగ్నోర్ చేయబడింది కనుక దీన్ని డెవలప్ చేయలేకపోయారు చాలా. కానీ గతంలో మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద డ్రెడ్జింగ్ హార్బర్ని ఇక్కడ పెట్టాలని ఆయన ప్రపోజల్ 3000 కోట్ల రూపాయలతో ప్రపోజల్ పెట్టాడు, శాంక్షన్ చేశాడు. ఆయనకు ఉన్నటువంటి సర్వే ఆధారంగా ఈ కోస్ట్ యొక్క ఈ 40 కిలోమీటర్ల యొక్క అంటే ఇక్కడ ఈ ఏరియా డెవలప్ కావాలన్నా లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళి వ్యాపార సంబంధాలు మెరుగు కావాలన్నా ఏమది మీరు అడగండి ఆయన్ని. డ్రెడ్జింగ్ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అటు శ్రీలంక కానీ మలేషియా కానీ ఇక్కడ శ్రీలంక కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర దేశాల నుంచి వచ్చే చైనా కానీ కాకినాడే అంటే ఈస్ట్ గోదావరి ఒక కీలక ప్రాంతం. ఇక్కడ వాటి రిపేర్ కోసం ఓడలని రిపేర్ చేసుకుని ఒక సౌకర్యవంతమైనటువంటి ఒక డ్రెడ్జింగ్ హార్బర్ని ఇక్కడ నిర్మించాలి. అది కొన్ని ప్రేక్షకులకు అర్థం కావాలి. అలాంటి గొప్ప ప్రాజెక్ట్ని ఇక్కడ మంజూరు చేశారు. అది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు చెడగొట్టారు. ఇద్దరికీ గొడవ వచ్చింది రాష్ట్రంలో. అన్ని సర్వేలు చేసుకున్నారు, అంతా చేసుకున్నారు. ఇక్కడ నుంచి వయా నర్సాపురం పాలకొల్లు మీదుగా హైవేని కలుపుతూ 40 ఫీట్ రోడ్డు శాంక్షన్ చేశాడు. అదేవిధంగా భీమవరంలో ఒక ఎయిర్పోర్ట్ పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. ట్రైన్ కూడా సగం దూరం వచ్చి మాకు అవతల కోటిపల్లి వరకు వచ్చి అక్కడ ఆగింది. ఇవన్నీ పూర్తి చేసుకోగలిగితే ఈ ప్రాంతం మాకు ఇక్కడ చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు, అన్ని సామాజిక వర్గాల వారు కూడా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే పరిస్థితులు ఉన్నటువంటి అంటే ఇక్కడ పని లేక అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళే వాళ్ళందరినీ నిలుపుదల చేసి ఇక్కడే సుమారు ఒక 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు, తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఆనుకుని చిన్న చిన్న యాన్సిలరీస్
ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం టెంపుల్ టూరిజం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క టెంపుల్ ఎప్పుడు ఆయన ఈ కలియుగంలో మొట్టమొదటి అవతారం, దేవుని యొక్క అవతారం ఈ లక్ష్మీ నరసింహ. ఇక్కడ బౌద్ధ స్తూపం ఉంది. ఇక్కడే కాస్త దూరం వెళ్తే సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం. ఇది టెంపుల్ టూరిజం. అలాగే ఇది ఈ విధంగా అనేక ప్రాంతాలు టూరిజంలో కేవలం టెంపుల్ టూరిజమే కాదు. ఇక్కడ ఒక చిన్న దిండి రిసార్ట్స్ కట్టాం. ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, నేను జక్కంపూడి మంత్రులుగా ఉన్నప్పుడు మేము దిండి రిసార్ట్స్ కట్టాం. అప్పుడు ప్రైవేట్ ఉంది, గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ మేము కట్టించాం. ఇలాంటి రిసార్ట్స్ కేరళకు వెళ్తే ప్రతి ఊర్లో ఒక రిసార్ట్స్ కనపడుతూ ఉంటాయి. అలాగే మాకు ఇక్కడ ఈ 40 కిలోమీటర్ల యొక్క వైశాల్యంలో, అంటే సముద్రాన్ని ఆనుకుని కాకుండా ఎవరైతే రైతువారి భూములు ఉన్నాయో వాళ్ళ ఒక్కొక్క ఎకరం ఎక్వైర్ చేసి ప్రభుత్వం చేతే ఈ టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది. ప్రైవేట్ వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. అంచేత ఇది మంచి ఉపాధికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకి కనెక్టివిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నీ కోరికలు తీర్చుకునే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనని నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి దేవుళ్ళు ఉన్నారు. అంచేత ఇలాంటి మంచి ప్రాంతంలో నేను ఇంచుమించు 5 సంవత్సరాల్లో 60 గ్రామాల్లో యూనిఫామ్గా నేను చేసినటువంటి సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ ఇప్పటికీ ప్రజలకు జ్ఞాపకం ఉంది. దాని కంటిన్యూషన్ రాలేకపోయింది నాకు, ఎందుకంటే మళ్ళీ ఓడిపోయింది. అంచేత దయచేసి నాకు అలాంటివి ఎన్ని ఉన్నాయి. తర్వాత రైతువారీగా ఇది అటు కొబ్బరి కానీ ఆక్వా కానీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఆక్వా కానీ కొబ్బరి కానీ ఒకవేళ అది వేసే ఆక్వా వలన కొంత ఇబ్బందులు ఉన్నా దాని మీద చాలామంది బ్రతికే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫెయిల్ అయ్యాయి రెండు కూడా. చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. ఆ కొబ్బరి చెట్లు చూస్తుంటే ఏజ్ కాదు, ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు, దానివల్ల సీజనల్ డిసీజ్ బాగా ఎక్కువైపోయాయి. ఇక వరి బాగా తక్కువ. నేను వచ్చేటప్పుడు 2000 ఎకరాలు ఉండేది ఆయకట్టు, వరి వేసే ఆయకట్టు. తర్వాత నేను జాగ్రత్తగా ఈ కెనాల్ సిస్టమ్ అంతా నేను ఇంప్రూవ్ చేసి పక్కనే రిటైనింగ్ వాల్స్ కట్టి చిన్న కల్వర్ట్లు కట్టి ఎక్కడో బొబ్బర్లంకలో ధవళేశ్వరం దగ్గర విడిచిపెట్టినటువంటి ఆ వాటర్ నేరుగా మా రాజోలు ప్రాంతం వచ్చేలాగా చేసుకోగలిగాను. 2000 ఎకరాలు ఉన్నటువంటి ఆయకట్టుని 8000 చేయగలిగాను నేను. అది తప్ప వరి తప్ప కోకోనట్ కంప్లీట్ డౌన్ఫాల్ అయిపోయింది. ఆక్వా కూడా ఆల్మోస్ట్ అందరూ వదిలేశారు, ఇంకా ఎవరు చేయడం లేదు. అంచేత ఇంకా ప్రజలందరికీ ఒక సౌకర్యంగా అందరూ బ్రతకాలి, ఏదో చిన్న పనులు చేసుకుని బ్రతకాలన్నప్పుడు ఈ టూరిజం ఇక్కడ మెయిన్ పాత్రగా పోషిస్తుంది. అది నేను చేస్తానని నేను నా మనసు అనుకుంటున్నాను. నేను చేసి వాళ్ళందరికీ ఒక బహుమతికి ప్రాంత ప్రజలకి. సో ఇక్కడ నుండి ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు అంటే కనెక్టివిటీ ఉంది కాబట్టి అన్ని అంశాలు ఇక్కడ క్రోడీకరించి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమీ లేకపోయినా కోనసీమ వచ్చి మా తెలంగాణ వాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో ఆ చేప కూర లేకపోతే ఇంకోటి పెట్టాలని గౌరవిస్తుంటే అలా ఇంటి బాబు ఏదో కేరళలో ఉంది, కేరళలో అది మీరు తెలంగాణ అంటే ఏంది అసలు మతలాబ్ ఏంది చివరిగా చెప్పండి. ఎందుకు 175 మనం గెలవకూడదు? ఏదీమా చేసినటువంటి పనులు, చేసినటువంటి సంక్షేమం మాట్లా 2,75,00,000 రూపాయలు డైరెక్ట్ అకౌంట్లో వేసారా? మరి డైరెక్ట్ అకౌంట్ అంటే మిడిల్ మ్యాన్ లేకోకుండా చేయడం. అది ఇప్పుడు లబ్ధిదారుని మేము ఎంచుకున్నామండి. మా ఏజెన్సీస్, మా వాలంటీర్స్, లేకపోతే ఇతర ప్రభుత్వ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఎమ్మెల్యేగా చేసింది నిమిత్తం మాత్రమే. మేము నిమిత్తం మాత్రమే కాదు, వీఆర్ ఇన్ ది పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. శాసనాలు చేసేవాళ్ళు ఆచరించారు. కమాండింగ్ కాదు, కమాండింగ్ ఉంటుంది కదా, శాసనాల మీద కమాండింగ్ ఉండదా? వీఆర్ పార్ట్ అండ్ పార్షియల్ ఇన్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఏదైతే ఒక జీవోని విడుదల చేస్తుందో ఆ జీవోని విడుదల చేసే సందర్భాల్లో ఎమ్మెల్యే పాత్ర కూడా అక్కడ ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఉద్యోగస్తులు. ఈ ఉద్యోగస్తులు కూడా మంచి మంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు. చేసిన తర్వాత మరలా అది ప్రభుత్వం దృష్టికి వస్తుంది, అంటే మా దృష్టికి వస్తుంది. మేము కావాల్సింది శాంక్షన్ చేసి వీళ్ళకి అందిస్తాం. ఈ వాలంటీర్ల ద్వారా ఆ యొక్క గౌరవాన్ని మేము గవర్నమెంట్ నాకు ఎమ్మెల్యేకి చెప్పలేదంటే ఎమ్మెల్యేకి మేము వీఆర్ ద మ్యాన్ టు క్రియేట్ దట్ సచ్. ఆ యొక్క అద్భుతాలని క్రియేట్ చేసిందే ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో నేను ఒక శాసనసభ్యుడు, మంత్రే కాదు, శాసనసభ్యుడు కూడా ప్రభుత్వంలో భాగస్వామి. ఆ విధంగా మేము చేసినవి తీసుకొచ్చి ఎంఆర్ఓ, ఎండిఓ, లేకపోతే ఏదైతే డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేసి ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ వాలంటరీ వ్యవస్థ ఊరికి ఒకళ్ళ ఇద్దరు ఉంటా. అదే ధీమనా వై నాట్ 175? ఎందుకంటే మా నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలని ఉద్దేశించి ఈ జగన్మోహన్ రెడ్డి అనే నేను మీకేమైనా మేలు చేశానని మీరు భావిస్తే నాలో ఒక సైనికుడిగా నా పక్కకు రండి, నాతో
కలిసి పనిచేద్దాం, ఓటేయండి. 175కి 175, 25 పార్లమెంట్లకి 25 పార్లమెంట్లు గెలిపించుకోవడమే మన ముందున్న కర్తవ్యం. నేను చేశానని మీరు విశ్వసిస్తే నాతో కలిసి నడవండి, నాకు సహాయం చేయండి అన్నటువంటి మొనగాడు ఎవడున్నాడు? చంద్రబాబు కూడా అనే అవకాశాలు ఉన్నాయి కదా. ఏం చేశాడు? 14 సంవత్సరాలు సార్, 14 సంవత్సరాలు ఎన్టీఆర్ చనిపోకపోతే 14 సంవత్సరాలు ఎన్టీఆరే ముఖ్యమంత్రిగా ఉంది. ఈయన రానివ్వడం అంటే రేపు రానున్న కాలంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ లేకపోతే దేశంలో కూడా ఏ పార్టీ అయినా కానీ మేము ప్రభుత్వంలో ఉండి మీకు సంక్షేమ కార్యక్రమం లేదా మా ద్వారా మీకు లబ్ధి పొందుతూనే ఓటేయండి అనే ఒక నానుడి ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ నానుడి ఎందుకంటే దానికి మూల స్తంభం స్టార్ట్ అయిందని భావించవచ్చా? కానీ ఒక మాట అంటే దానికి కంటిన్యూటీ ఆటోమేటిక్ వస్తుంది, మంచికి కంటిన్యూటీ వస్తుంది, చెడుకి రాదు. ఈయన ఛాలెంజ్ మంచి, నేను ఇదిగో చేశానని మీరు భావిస్తే మీరు నాకు ఓటేయండి, నాతో కలిసి నడవండి అన్నాడు. సూర్యారావు గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటే ఏం చెప్తా సార్? నా భవిష్యత్తు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాడు సూర్యారావు అనేది నా రాజోలకు తెలుసు, అల్లవరానికి తెలుసు, అమలాపురానికి తెలుసు, ముమ్మడవరానికి. ప్రభుత్వం వస్తే తప్పకుండా రాజోలు ప్రజలు మిమ్మల్ని మరొకసారి మంత్రిగా చూడవలసిన అవసరం ఉంటుందని భావించవచ్చా? అది వాళ్ళ పూజలు, వాళ్ళ ప్రార్థనలు. ఎందుకంటే తండ్రి గారితో కూడా ప్రయాణం చేశారు మీరు, తండ్రి గారితో కూడా మీరు మంత్రివర్గం ఉన్నారు కదా, అదే అన్నది. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారితో కూడా నేను మంత్రి చేశాను. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్స్ పెట్టాను. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో కూడా రిజర్వేషన్ తీసుకొచ్చాను. ఇది లాంటి గొప్ప అవకాశం నాకు తండ్రి గారు. సో ఇక్కడ వైద్యం కూడా కాస్త విద్య, వైద్యం గ్రామాలనే ఒక సచివాలయంగా చేసినటువంటి గొప్ప చరిత్ర ఇది. సో ఇదే దీని మూలమే రేపు మీ వైనాట్ 175. ఇంకో కొత్త విధానం వస్తుంది, వైనాట్ కుప్పం, వైనాట్ పులివెందుల. అంటే మీరేమంటారు? టీడీపీ వాళ్ళు వైనాట్ పులివెందులు అంటారు. చూద్దాం రేపు. సో ఇదండి దాదాపు వచ్చేది వైసీపీ ప్రభుత్వము వైనాట్ 175. అది సాధ్యము, ఎందుకంటే మేము అన్ని కుల సమీకరణలు కావచ్చు, సామాజిక సాధికారత వైపు మేము ప్రయాణం చేస్తున్నామనే భరోసా మాత్రం అంటున్నారు. కాలమే నిర్ణయిస్తుంది సార్ అన్నట్టుగా వాస్తవం అది. అట్ ద సేమ్ టైం మేము కూడా మీ దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాము. వెరీ ఇంపార్టెంట్ ఓటర్స్కు, అది ఎవరికైనా కానీ. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా తెలుగు కలరు, ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల వాళ్ళని కూడా భావిస్తారు. ఓటు అనేది చాలా ఉత్తమమైనది, రెండు వైపులా పదనైనది. మీ ఓటు ద్వారా ఎవరెవరు మేలు జరిగింది, ఎవరెవరికి నష్టం జరిగింది అనే బాధ్యత కూడా మీ పైనే ఉంది. 17 దఫాలుగా ఎలక్షన్ జరిగినాయి, 18 దఫా ఎలక్షన్ జరగబోతుంది. జరిగిన ఎలక్షన్ ప్రతిసారి కూడా మీ కుటుంబ నేపథ్యం ఉంది. మీ తాత ఓట్లు వేశారు, మీ తండ్రి ఓట్లు వేశారు, మీరు కూడా ఓట్లు వేశారు, వేయబోతున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఈ ఎలక్షన్స్ మీ పిల్లల భవిష్యత్తు నిర్మాణం చేసే, చట్టాలను చేసేటువంటి నాయకులకు మీరు వేయబోతున్నారు. నిర్ణయం ఇది. ఒక రోజుతోని ఆశించడం కన్నా ఎప్పటికీ మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం ఉండేటట్టుగా ఏ ప్రభుత్వం చేస్తుంది, ఏ నాయకులు చేస్తుండ్రు, నిర్ణయం మీదే. నమస్కారం సార్.